పోసాని శ్రీరెడ్డి గారిని బెదిరిస్తున్నారా? ఇంకా ఎంత ఎవరెవరిని బెదిరిస్తున్నారా? ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు? పోసాని శ్రీరెడ్డి మళ్ళీ వాళ్ళ డ్రామా మళ్ళీ చేస్తా ఉన్నారు. ఇది పొలిటికల్ డ్రామా నటిస్తా ఉన్నారు. ఎందుకు నటిస్తా ఉన్నారంటే ప్రజల్లో అరే వాళ్ళు చూడు పాపం క్షమించమన్నా కానీ వీళ్ళు క్షమించలేదురా. గతంలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు తల్లిని చంపి నేను తల్లి లేని అనాథని అని చెప్పి జడ్జిని అడిగినట్టు ఈ రోజున వాళ్ళు ఈ డ్రామా చేస్తా ఉన్నారు. ఏం డ్రామా చేస్తా ఉన్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరినీ శ్రీరెడ్డి క్షమించి అని చెప్పి ఒక డ్రామా, ఒక వేషం వేసింది. అది ఎందుకు? తప్పు చేసిన దానికి ఎట్లాగూ శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లా డ్రామా చేయటం ద్వారా అయినప్పుడు కూడా నన్ను శిక్షించాలనేటువంటి సింపతి గేమ్ లో భాగంగా ఈ రోజు శ్రీరెడ్డి మాట్లాడింది. ఈ రోజు పోసాని కృష్ణ రాజకీయాలు గుడ్ బై అని చెప్తున్నాడు, కానీ రాజకీయ క్రీడ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ప్రజల్లో మళ్ళీ సింపతి పొందాలా, వైఎస్ఆర్సీపీకి శ్రీరెడ్డికి ఇటువంటి పోసాని ఇటువంటి వాళ్ళకి సంబంధం లేదు అని వీళ్ళు ప్రజల్లో నిరూపించుకునే ప్రయత్నం. వైసీపీ వాళ్ళకి చూసారా, శ్రీరెడ్డి వైసీపీకి సంబంధం లేదని చెప్తుంది. మేము ముందు నుంచి చెప్తాం శ్రీరెడ్డికి వైసీపీకి సంబంధం లేదని. ఇప్పుడు ఇది నిరూపితమైందని చెప్పి జనాల్లో ఒక